వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ చాలా ఆసక్తికరంగా మారనుంది. రెండు ఫ్రాంచైజీలు కొత్త యజమానుల చేతుల్లోకి వెళ్లబోతున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఇప్పటికీ అమ్మకానికి పెట్టగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా చేతులు మారనుంది. ఈ వార్తలకు పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ మరింత బలాన్ని చేకూర్చింది. ఒకేసారి రెండు ప్రధాన జట్లు అమ్మకానికి రావడం ఐపీఎల్ చరిత్రలోనే ఒక పెద్ద పరిణామంగా చూడొచ్చు. ఈ జట్లను కొనుగోలు చేయడానికి ఇప్పటికే 4-5 కొనుగోలుదారులు రేసులో ఉన్నారు. పూణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, యుఎస్ఏ వంటి ప్రాంతాల నుంచి కొత్త యజమానులు రాబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ ఆధీనంలో ఉంది. ఈ గ్రూప్ కు జట్టులో దాదాపు 65% వాటా ఉంది. గోయంకా పోస్ట్ చేసిన విషయం నిజమైతే త్వరలోనే ఈ వాటా చేతులు మారే అవకాశం ఉంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యజమాని అయిన డియాజియో కంపెనీ ఇప్పటికే ఫ్రాంచైజీ విక్రయ ప్రక్రియను అధికారికంగా మొదలుపెట్టింది. ఈ విషయాన్ని వారు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కు కూడా తెలియజేశారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఆర్సీబీ విక్రయ ప్రక్రియ పూర్తి కావాలని డియాజియో లక్ష్యంగా పెట్టుకుంది. గత అక్టోబర్లోనే పారిశ్రామికవేత్త అదర్ పూనావాలా ఆర్సీబీ విక్రయం గురించి హింట్ ఇచ్చారు. పూనావాలాతో పాటు మరో 2 ప్రముఖ సంస్థలు కలిసి ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేయబోతున్నాయని తెలుస్తోంది. ఈ రెండు జట్లు చేతులు మారితే ఐపీఎల్లో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త యజమానులు రావటం వలన జట్టు విధానాలు, బడ్జెట్, ఆటగాళ్ల ఎంపికలో కొత్తదనం కనిపిస్తుంది. ముఖ్యంగా అభిమానులు ఎంతో ఇష్టపడే ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ జట్లకు కొత్త యజమాని వస్తే జట్టుకు సంబంధించిన రంగులు, పేరు వంటి వాటిలో మార్పులు ఉంటాయా అనే చర్చ కూడా మొదలైంది. కొత్త యజమాని రావటం జట్టుకు మంచి బలాన్నిచ్చి ఆట తీరును మెరుగుపరుస్తుందో లేదో వేచి చూడాలి.